హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? సో మేమైతే కూడా బాగున్నాం. ఈ అమ్మాయి కూడా బాగానే ఉంది ఫ్రెండ్స్. సో అప్పటికంటే నిన్న మొన్న కంటే కొంచెం కొంచెంలే కనపడదు. ఇప్పుడు టైం ఎంత మరి నా లేచా ఓ అమ్మ ఎన్ని గంటలు గ్రానిగా ఎన్ని రోజులు అయింది మా వీడియోలో కనిపించి? ఎక్కడ పోయినావరా నువ్వు? అవునా, నీ ఊరికే వెయ్యవులే. ఇన్ని రోజులు ఒక్కతే ఎట్లుందో చూడ. వైఫ్ ఇల్లు ఉండదు కాబట్టి ఎట్టున్నది? కొట్టు మంచి బాగున్నదా? ఏమన్నా కాగేదిరా వానికి? అంత జబర్దస్త్ అదే అట్లా కడుతుంది ఏమో లేము కదా. బాగా జబర్దస్త్ అదే. హాయ్ ఫ్రెండ్స్, ఈ అమ్మాయి మా ఛానల్లో ఎన్నిసార్లు కనపడిందో నాకు కూడా ఐడియా లేదు. ఒక 3 సార్లు కనపడేదా? సో ఈ పాప పేరు వచ్చేసి స్ప్రైసీ ఫ్రెండ్స్, మా ఇల్లు బిడ్డ. అందరికీ తెలుసుంటుంది, తెలియని వాళ్ళకి. ఎన్నిసార్లు అమ్మ మా ఛానల్లో 3 సార్లు కనపడేది అంతే. అయిరక్క బౌ బౌ అని ఆట ఆడుతుంది. నిలబడుతుంది అప్ప నిలబడుతుంది. ఒక్క తాను నిలలేదు, ఒక్క తాను నిలిస్తే ఇంక పోతుంది. మొక్కల మీద పోతుంది ఇంక అట్లే. ఏమన్నా పట్టుకొని లేచి నిలబడుతుంది కదా. సింపుల్ బంగారు తల్లి. మనం ఫోటో దిగుదామండి. ఫోటో దిగక రాదు. చూడుగా వీడియోలో చూడుగా ఫోటో అయితే ఎటు చూస్తుంది. నెక్స్ట్ గ్రానికి పెట్రోల్ లేకుంటే అవ్వనుగా. ఈ గ్రాని గారిని అడిగి 100 రూపాయలు పెట్రోల్ వేసుకొని వచ్చాయి నీకు ఎదురు. అంటే ఉండదు అట్లా. ఎండకి సగం ఆవిరి అవుతుంది, మామ ఘాటి గీటి వేసేటప్పుడు ఆవిరి అవుతుంది. అరే లెగ్గు బాయ్, మంచిగా రాసినావు అయితే. దిగు క్వశ్చన్ పేపర్ దిగి వస్తారు చూద్దాం. ఏ ఇంతకు నీ సబ్జెక్టులు ఏముంటావి? అన్ని నర్సింగ్ సంబంధించినవే. బాట్నీ అంటే ఏం చెప్పు? నిజంగా చెప్పేది మర్చిపోయిన. బాగా పెడతారు వీడియో. ఆడ ఎగ్జామ్ అయిపోయిందేమో, బయట నిలబడేనా ఆటో అన్ని ఆదోని రూట్ కదా, ఆడన్నీ ఆగేవే. వస్తుంటే ఎవరో సబ్స్క్రైబర్స్ నా అలాగే ఎగ్జామ్ రాసిండారు. ఇట్టి పిలుస్తారు నన్నేనంటే నువ్వేనా ఆటో అంతా నిండిండే. అంటే సారాక పోతానంటే ఇట్టి పిలుస్తున్నారు. పాపం అనిపించింది. మాట్లాడాల్సి ఉంటుంది. మాట్లాడితే ఎప్పుడు ఆట హాఫ్ అన్ అవర్ ఆగేది. అట్లే చూస్తుంటారు కానీ ఏమనలే. లాస్ట్కి గ్లోరీ అండి ఇటు తిరిగి చూస్తే అన్నకి ఇటు చెప్పారు హాయ్ అంటే. ఇటుకి రానే వాళ్ళు అవతలు ఉండరు, నన్ను ఇవతలు ఉండరు. హైవే రోడ్ అది. ఆటో నిండేదే. నాకు పోతుంది ఆటో. ఇంకా ఏమనుకోద్దంటాక ఎవరో తెలియదు. సారీ, సరిపోయింది. ఆటో నిండేదే మరి. ఇట్లా అన్ని క్వశ్చన్లు అన్ని టిక్ వేసినవన్నీ రాసేవా? 12, 10 అట్లే పోతే 7, 6 మరి కొట్టేసావా? కొట్టేయలేదు. పెన్ను 3, 2 ఆడే ఉండదు చూడు. ఇవి నేనే పైన దాంట్లోన 4 రాయల, కింద ఒక దాంట్లో 3 రాయల. 2 hours టైం. ఓ 2 hours ఏం 1 hour సరిపోతుంది రాసేకి. ఈపో యా ఏడుదే ఈపో. అదిగా కట్టి కదా అడిగేది, అది దారాలది ఉండేది. ఏంటికి ఇప్పుడు ఏ చేస్తా ఉండు. ఇప్పుడు నీకు ఎదురన్న కాలేదా? ఆటోలో వస్తుంటాను, నాకు ఎట్లా అవతల మీరు అవతలంటూ వస్తుంటారు. చేస్తా ఉండు. ఏం చెప్తావు? ఏమన్నా చెప్తావా? ఏం చెప్తున్నా కాదు, నేను తెచ్చిన మామిడికాయలు అటు వేళ కనపడే యాలే ఫ్రిడ్జ్ లో కాయ ఉండదు, పండు లేదే. మరి ఇంటికి ఆకుపచ్చ రంగులా కనపడి నాకు కళ్ళు వేవనట్టయితే తిన్నాం పంచుతున్నా.
తినండి, తినేకే తెచ్చింది. అవ్వ తెచ్చేది నిన్న తింటుంది. తీసుకొని వస్తుంది. దుడ్డు లేకున్నా పర్లేదు కానీ ఉన్న కాటికి అయిపోగొట్టుకోనైనా కానీ తినే ఖచ్చితంగా తీసుకొస్తుంది బురుగులు. మరి నేను మిగిలించుకున్నాను నిన్న ఆడు మిగిలించుకుంటే నన్నేం లేదంటే నా అవ్వ గురించి చెప్తున్నాను అప్ప. నా గురించి కొంచెం చెప్పు. నువ్వు కూడా తెచ్చేవాళ్ళే, నానేం లేదంటే నువ్వు కూడా అయిపోతాయి అనుకుంటుంది. కాకపోతే పాప కోసం గుర్తు తెచ్చి తీసుకొని వచ్చేయాలి అని చెప్తున్నాను అని చెప్తున్నా. అంటే నీకు తెల్లా? అర్థం కాలేదా? అర్థం అయ్యలే. తెస్తావలే, నేనేం లేదంటే. సరే సరే లెగ్గు బాయ్ ఏమవుతాడో పెద్దగా నాకు. ఈ అక్కలో రక్క నర్సు కదా. ఇప్పుడు చదివేసావు నర్సుదే అని ఇంతకే. డిగ్రీ ఉంటే ఎంతగానో పెట్టుకోవచ్చు. నీళ్ళు తీసుకురా. మ్యాంగో, కచ్చా మ్యాంగో కాదు, మాగిన మ్యాంగో. కుయ్యరా చల్లగా చూడు. ఫ్రిడ్జ్లో పెట్టింటివి? ఫ్రిడ్జ్లోనే పెట్టి నాకు కాయల్లాగా కనపడకండి, ఆ కవర్లో ఉండింది దానికేమో. దానికే మరి మా అబ్బగాని తెచ్చిందేమోలే అని. అవ్వ కూడా పండ్లే తెచ్చేది. మామిడి పండు తిందిరా. మామిడి పండు జ్యూస్ అయితే వేడుకుంటుందా? కాదు, ఇది చల్లగా ఉంటదిరా. ఫ్రిడ్జ్ లో పెట్టింది తింది మామ. ఫ్రిడ్జ్ లో పెట్టింది చల్లగా. నానే తీసుకోవా. నాన్న తెచ్చింది. నాయన కూడా తెచ్చిండు. యాలేదు నాన్న తెచ్చింటి అవి అయితే మరి ఇదన్న తెచ్చింది. అవునవును, అది నిన్న నాన్న తింటాయి రక్క నువ్వు తీసుకో. నాన్న తెచ్చినవి. నాయన కూడా తెచ్చిండులే మరి. నిన్న ముగ్గురు తెచ్చారా, నువ్వు తెచ్చావా, అవ్వ తెచ్చారా, మీ నాయన తెచ్చాడా? ఈ పండు అయితే నాన్న తెచ్చిందే నువ్వు కదా. తెచ్చిందేలే. మరి అది చెప్పు. పోగలవా? ఏంటికి నీకు అంత ఇంట్రెస్ట్? అవి పుట్టినరోజు నుంచి అడుగుతుంటావు. చిన్నప్పటి నుంచి ఇష్టం లేదు నీకు అంటే. లోపల పెట్టింటదనా? తల్లని వచ్చిన గ్లోరీ అంతే ఇంకా వస్తే. కుక్క పిల్లలారా అమ్మా, లోపలికి అవి అందవుగా కానీ వస్తాయి దీంట్లోనన్నా, కానీ వస్తుండయి. ఇంకా లోపల పోతుండవు చూడవు నన్ను చూసి. గిట్ల రండేస్. పాప గిట్ల బయటికి రండి. హే